టమాటో ఒక్కోసారి కిలో రూపాయికే పడిపోతుంది. మరో సందర్భంలో అయితే కిలో 100 రూపాయలు కూడా చేరుతుంది. ధరల్లో భారీ హెచ్చుతగ్గులు రైతును కష్టాల పాలు చేస్తున్నాయి. వినియోగదారుడికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే క్రమ పద్ధతిలో పంట సాగు చేయకపోవడం, డిమాండ్కు తగ్గట్టుగా ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ప్రాసెసింగ్ పెంచడం ద్వారా ఈ రంగాన్ని క్రమ పద్ధతిలో పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టమాటా సాగు విస్తీర్ణం ఎంత, ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు, ఇవాల్టి నేలతల్లిలో చూద్దాం. టమాటా ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో అత్యధిక విస్తీర్ణంలో పండించే దేశం మనది. 2016 సంవత్సరంలో మన దేశం 2 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధించింది. మొత్తం 10 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. దేశంలో టమాటా ఉత్పత్తి ప్రతి సంవత్సరం 12% వృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ 18% ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఉంది. 1,20,000 హెక్టార్లలో పంట సాగులో ఉండగా 36 లక్షల టన్నుల దిగుబడి సాధించింది. ప్రధానంగా చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలో ఎక్కువ మొత్తంలో పంట సాగవుతోంది. ఇక తెలంగాణ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. 57,000 హెక్టార్లలో పంట సాగులో ఉండగా 32 లక్షల టన్నుల దిగుబడి సాధించింది. మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంట సాగవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో పంట సాగవుతోన్న రైతులకు అనుకున్నంత ఆదాయం దక్కడం లేదు. ఒక్కోసారి భారీ రేటు పలికిన టమోటా మరోసారి కిలో రూపాయికి పడిపోతుంది. ధరల పతనానికి ప్రధాన కారణం ఒకేసారి అధిక ఉత్పత్తి మార్కెట్కు రావడం. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో టమాటా ఎగుమతులు తగ్గడం కూడా ధర పతనానికి కారణంగా చెప్పొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో పంట ఉత్పత్తి లభిస్తున్నా దాన్ని ప్రాసెస్ చేసి విక్రయించగలిగే రైతులు లాభాల బాటలో పయనించవచ్చు. ప్రాసెసింగ్ చేసే పరిశ్రమలు తక్కువగా ఉండటంతో దేశం మొత్తం దిగుబడిలో కేవలం 1% లోపే ప్రాసెసింగ్ జరుగుతుందని అంచనా. అయితే అమెరికాలో 33%, చైనాలో 14% ప్రాసెసింగ్ జరుగుతోంది. ప్రాసెసింగ్ తక్కువగా జరగడానికి కారణం అత్యధిక శాతం టమాటా ప్రాసెసింగ్ కు అనుకూలం లేకపోవడం. అనేక రకాల విత్తనాల వల్ల వేరువేరు నాణ్యతల కారణంతో ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల నాణ్యత స్థిరీకరణ సాధ్యం కాదు. ప్రభుత్వం 30% పన్ను విధించడంతో దిగుమతి చేసుకున్న పల్ప్ ను దేశీయ పల్పుగా చేయడం ద్వారా పరిశ్రమలు ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. ప్రత్యేకంగా టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పడం కన్నా మామిడి, జామ వంటి ప్రాసెసింగ్ పరిశ్రమలలో టమాటా ప్రాసెసింగ్ చేయడం అనుకూలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ పరిశ్రమలో పెట్టాలంటే ఎలాంటి ముడి పదార్థాలు అవసరం? ఇవి స్థానికంగా అందుబాటులోనే ఉన్నాయా? ప్రాజెక్టు అంచనాలు ఎలా ఉన్నాయి? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వీటన్నింటినీ వివరించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, టమాటో అనేది మనం చూస్తున్నాం, రైతుకి వస్తే లాభం, లేకపోతే మొత్తం అసలు నష్టం. రూపాయికి అమ్ముకుంటారు, రోడ్ల మీద పడేస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు టమాటో పంటలో మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే అసలు ఒక్కసారి దిగుబడి వచ్చిన బాగా పండిన పంటని రైతు ఏ రకంగా మార్చొచ్చు, ఎక్కడెక్కడికి చేర్చొచ్చు, ముందుగా వివరిస్తారా దానికి సంబంధించి? టమాటాకు ఉన్న లక్షణం ఏంటంటే ఒకేసారి హ్యూజ్ వాల్యూమ్ మార్కెట్లోకి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే కొనేవాళ్ళు లేకపోవటం వల్ల డిమాండ్ సప్లై గ్యాప్ అనమాట. ఇప్పుడు సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి డ్రాస్టిక్గా పడిపోవటం. కొన్నిసార్లు మన రైతులు కోయటానికి కూడా వీలైనటువంటి అతి తక్కువ ధరలు 25 పైసలకు, ₹10 కూడా అమ్మిన ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఒకటి, రైతుల దగ్గర కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది వాస్తవానికి. ఇప్పుడు ఒక హెక్టార్కు దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. వీళ్ళకి అవుట్పుట్ ఎంత వస్తుంది? బాగా పండిందంటే 30 టన్నులు వస్తుంది. 1,50,000, 2 లక్షలు పెట్టిన రైతుకు 30,000 రూపాయలు లేకపోతే 40,000 వస్తే వాళ్ళు ఏం చేస్తారు? అది దుస్థితికి కారణం. దీనికి ఇంకొకటి ఏంటంటే పెస్టిసైడ్స్ అప్లికేషన్ ఎక్కువగా ఉండటం, ఫర్టిలైజర్ అప్లికేషన్ ఎక్కువగా ఉండటం కూడా కాస్ట్ పెరగటానికి కారణం. అండ్ లేబర్ దొరకకపోవటం ఒకటి, లేబర్ కాస్ట్ పెరగటానికి కూడా ఇంకొక కారణం అని చెప్పవచ్చు. ఇంత చేసిన తర్వాత మార్కెట్కి వస్తే వీళ్లకు సరైన రేటు దొరకకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇకపోతే వీటికి సొల్యూషన్ ఏంటి అంటే ప్రాసెసింగ్ ఒకటే మార్గం. ప్రాసెసింగ్ అంటే మనం ఒకేసారి మార్కెట్కి ఎక్కువ ప్రొడక్ట్ వచ్చినప్పుడు దాన్ని బల్క్లో తీసుకొని ఒక ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ చేసి దీర్ఘకాలం నిల్వ ఉండే ప్రోడక్ట్గా తయారు చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళటమే ప్రాసెసింగ్ పరిశ్రమల ఉద్దేశం. కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి అవరోధం ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే
మన దేశంలో పండేటువంటి టమాటాల్లో లెస్ దాన్ 1% ప్రాసెస్ అవుతున్నాయి. 2016 సంవత్సరంలో మన దేశం మొత్తం మీద 200 కోట్ల టన్నుల టమాటా పండితే కేవలం 1% మా లోపలే మీకు ప్రాసెస్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా చెప్పేది ఏంటంటే మన దగ్గర అయితే టమాటాలు పండుతున్నాయో వీటిల్లో అత్యధిక శాతం ప్రాసెసింగ్ చేయటానికి అనుకూలం లేని టమాటా రకాలు. ఇది బేసిక్ థింగ్, అందరూ ఒప్పుకోవాల్సింది. ప్రాసెస్ చేయడానికి అనుకూలంగా ఉండేది అంటే ప్రాసెసింగ్ చేయటానికంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ట్రెడిషనల్ వెరైటీ ఒకటి ఉంటుంది, దానికి మీరు గమనించండి, పీల్ మన పైన అటువంటి తోలు చాలా పల్చగా ఉంటుంది, గింజలు ఎక్కువగా ఉంటాయి. మరి హైబ్రిడ్ వెరైటీ చూడండి, మందగా ఉంటుంది, గింజలు తక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి కావాల్సిన తోలు మందం అండి, సీడ్లెస్గా ఉన్నవి ఇండస్ట్రీకి కావాలి. అది బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. అందువల్ల ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అంటే ఎక్స్క్లూజివ్ టమాటో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు రాకపోవటానికి కారణం ఇది ప్రధాన కారణం. అంటే ప్రాసెసింగ్కి అనుగుణమైనటువంటి రకాల పంట అనేది మనకు తక్కువగా ఉంది. అసలు మన వాళ్ళు ఉత్పత్తి మన సీడ్ వెరైటీస్ అయితే ఉన్నాయి, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అసలు ఏవే ప్రాసెసింగ్కి అనుకూలము ఏది కాదని మన రైతులకు తెలుసు, వ్యవసాయ శాఖ వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది. కానీ అది రైతుల దగ్గర దాన్ని వాళ్ళని ఆ పంట వేసేటువంటి విధంగా ఎంకరేజ్ చేయటం, అటు ఇండస్ట్రీ వాళ్ళైనా కానీ వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ అలాంటి చర్యలు తీసుకోవటం ద్వారా మనం అంటే ప్రాసెసింగ్కి అనుకూలమైన టమాటా సాగుని పెంచాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకే పర్టికులర్ ఏరియాలో వేరు రకాల టమాటాలు పండిస్తారు. అది మేజర్ డిసడ్వాంటేజ్ ఫర్ ఇండస్ట్రియలిస్ట్. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ప్రోడక్ట్ తయారైనప్పుడు స్టాండర్డైజేషన్ ఉండాలి, ఒక ప్రోడక్ట్ యూనిఫామ్ క్వాలిటీ ఉండాలి, యూనిఫామ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడే మార్కెట్లోకి చేసినా ఆర్ ఎక్స్పోర్ట్ చేసినా వీలవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఒక ఈవెన్ ఉదాహరణ తీసుకుంటే మదనపల్లి ఏరియా తీసుకోండి, టమాటా హబ్గా చెప్పొచ్చు. దాంట్లో మీకు దాదాపుగా 25 రకాలు, అంటే ప్రైవేట్ కంపెనీలు కూడా ఒక్కొక్క సీడ్ను తయారు చేస్తాయి, వాటిని ప్రమోట్ చేస్తాయి. వాటి వచ్చే అవుట్పుట్ కూడా సహజంగా వేరు ప్రాపర్టీస్ తోటే వస్తుంది. అందువల్ల అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టేవాళ్లకు ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఈ ఉత్పత్తి చేయటానికి యూనిఫామ్ క్వాలిటీ ప్రొడక్ట్ దొరకకపోవటం అనేది మేజర్ డిసడ్వాంటేజ్. అందువల్ల ఈ టమాటా ప్రాసెసింగ్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పాలి. అంటే క్షేత్రస్థాయిలో ఒకవేళ అలాంటిది కనుక మనం బయటపడి ఒకే సైజు లేదంటే ఒకే టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ టమాటాను మనం సేకరించిన తర్వాత దాంతో ప్రాసెసింగ్ అంటే ఎన్ని రకాల్లో చేయొచ్చు అండి? ప్రాసెసింగ్ అంటే ముందర పరిశ్రమకు వచ్చినప్పుడు ఏంటంటే పంట వేసే ముందే అవసరమైనటువంటి ఇండస్ట్రియలిస్టులతోటి అండ్ ఈవెన్ రైతులతోటి వ్యవసాయ శాఖ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఇండస్ట్రియలిస్ట్కి అవసరమైనటువంటి వెరైటీని పండించే విధంగా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అయితే ఉందన్నమాట. ఇకపోతే ప్రాసెసింగ్ చేయటానికంటే డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయండి. వీటిలో ఒకటి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేయదగ్గ పరిశ్రమల్లో ఏంటంటే తాజా టమాటాలను బాటిలింగ్ చేస్తారు. జస్ట్ ఒక విలేజ్ లెవెల్లో కూడా చేయొచ్చు. కొద్దిగా ట్రైనింగ్ అనేది కనుక ఇవ్వగలిగితే గ్రామీణ మహిళలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ధరలు తక్కువగా ఉంటాయో అప్పుడు వీళ్ళు మన గ్లాసు మన సీసా అంటాం కదా, సీసాని కనుక దాంట్లో క్రష్ చేసి దాంట్లో కొద్దిగా వెనిగారు అండ్ లెమన్ కానీ ఉప్పు అంటే మన 2% ఉప్పు ద్రావకం కనుక వేసి వేడింది చేసి అదొక ప్రాసెస్ అనమాట. దాన్ని మనం క్లోజ్ చేస్తే దాన్ని మళ్ళీ స్టెరిలైజ్ చేస్తే దాన్ని 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఎప్పుడైనా వాడుకోవచ్చు. అప్పుడు అది మీకు ఎలాంటి ఫంగస్ కానీ ఏమీ రాదనమాట. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత వితిన్ 24 hours వాడుకోవచ్చు. ఫ్రెష్ టమాటాని ఎలా కర్రీస్కి యూజ్ చేస్తామో అట్లే వాడుకోవచ్చు. డైరెక్ట్గా మీరు దాన్ని పికెల్లో వాడుకోవచ్చు, పప్పు సాంబార్లు ఎక్కడైనా వాడేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో గ్రామీణ స్థాయిలో కూడా చేయగలిగినటువంటి పరిశ్రమ. ఇది 1000 సీసాలు 400 గ్రాముల కెపాసిటీ, ఒక్కొక్క గ్రాము ఒకటి 400 గ్రాముల కెపాసిటీలో 1000 సీసాలు కనుకైతే రోజుకు ఒక 10 లక్షల ఇన్వెస్ట్మెంట్లో మొదలు పెట్టచ్చు. టమాటాలను కూడా డీహైడ్రేట్ చేసే టెక్నాలజీలు ఉన్నాయి. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఉన్నాయండి. యుఎస్లో కాలిఫోర్నియాలో ఇట్లాంటి చోట కూడా దీన్ని డీహైడ్రేటెడ్ టమాటాస్, అది కూడా సన్ డ్రైయింగ్ ఒకటిను,
తర్వాత ఈ ఎలక్ట్రికల్ హీటింగ్ ద్వారా కూడా చేసే టెక్నాలజీలు ఉన్నాయి. మ్యాంగో ఒరుగులాగా ఒరుగులు అట్లా అనమాట. ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఏవైతే సూటబుల్లో అవే ఇక్కడ కావాలన్నమాట. ఎందుకంటే మీకు టమాటాలో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల అంటే ఇప్పుడు వీళ్ళు 10 కేజీలు టమాటాలు తీసుకుంటే డీహైడ్రేట్ చేస్తే వచ్చేది 1 కేజీనే అట్లా అనమాట. అలా చూస్తే ఇప్పుడు ఎండబెట్టిన టమాటాలు దీన్ని డీహైడ్రేటెడ్ టమాటోస్ అంటారు అనమాట. అది సన్ డ్రైయింగ్ టమాటోస్ కనుక అయితే అంటే మామూలుగా ఇది కూడా కొన్ని గ్రామీణ స్థాయిలో చేసుకోవచ్చు. వాటిని కట్ చేసి 2 ముక్కలకు చేసిన తర్వాత ట్రేలలో అమర్చి ఎండలో పెడతారు. ఒక 4-5 డేస్లో మీకు మాయిశ్చర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేస్తే ఎక్కడికైనా మార్కెట్లోకి దాన్ని పంపించుకోవచ్చు. ఇలాంటి వాడకం ఇంకా మన వాళ్ళకు లేదు, బట్ అలవాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రొడక్ట్ ఉంటే వాడతారు. ఇప్పుడు 100 రూపాయల కేజీ ఉన్నప్పుడు లో ఎండ్ పీపుల్ కొనరు కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మీరు మామూలుగా ఒక 1/2 అవర్ నీళ్ళలో కనుక నానేస్తే మీకు సహజమైనటువంటి టమాటా ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. కలర్లో కొద్దిగా మార్పు ఉండొచ్చు కానీ టేస్ట్లో అంతా మీకు ఆ లక్షణాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇది సన్ రైడ్ కనుక అయితే మీరు ఒక సంవత్సరానికి 3000 కేజీల కెపాసిటీలు అంటే రోజుకు ఒక 100 కేజీల కెపాసిటీలో కనుక అయితే ఓ 15 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే డీహైడ్రేటర్స్ ద్వారా అంటే డ్రైయర్స్ అనమాట. డ్రైయర్స్ ద్వారా డ్రైడ్ టమాటోస్ అనమాట. పర్ డే 200 కేజీల ఫ్రెష్ టమాటోస్ అంటే 20 కేజీస్ అవుట్పుట్ పర్ డే కెపాసిటీలో ఒక 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎండలో పెట్టకుండా అది కట్ చేసిన తర్వాత ట్రేలలో పెట్టి డ్రైయర్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ హాట్ ఎయిర్ బ్లో అవుతుంది, సో డ్రైయర్ ద్వారా డ్రై అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు 24 అవర్స్లో ఒక బ్యాచ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇది మేము వెంటనే కొద్దిగా హైజెనిక్గా ఉంటుంది. మన సన్ డ్రైయింగ్ అంటే కొద్దిగా ఇది ధూళి పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు హైజెనిక్గా ఉంటుంది. ఇది కూడా ప్యాక్ చేసి మార్కెట్కి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత మళ్ళీ కొన్ని ఇండస్ట్రియల్ వీటిలో ఈ డ్రైడ్ టమాటోస్ను పౌడర్స్గా మార్చే యూనిట్స్ కొన్ని ఉంటాయి. టమాటో పౌడర్ యూనిట్ అంటారు అది. దాని ఏంటంటే ఈ డ్రైడ్ టమాటోస్ని తీసుకొని పల్వరైజ్ చేయటం ద్వారా దాన్ని పౌడర్ చేస్తారు. దానికి ప్రత్యేక అప్లికేషన్ ఉంది. మామూలుగా రెడీ టు ఈట్ ఐటమ్స్ తయారీలో వాడతారు. తర్వాత దీనికి వీటిని మళ్ళీ వెనిగర్ యాడ్ చేయటం ద్వారా, అదర్ స్పైసెస్ యాడ్ చేయటం ద్వారా సాస్ అండ్ కెచప్ కూడా తయారు చేయొచ్చు. ఇలాంటి ఇండస్ట్రీకి ఇవి రా మెటీరియల్స్. అంటే జనరల్గా ఇప్పుడు నన్ను అడిగితే పల్ప్ ఇండస్ట్రీ పెట్టడం వైబుల్లా కాదా అంటే మినిమం 3 టన్ పర్ అవర్ లేకపోతే అది వైబుల్ కాదని చెప్తాను. కారణం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి ఒక మినిమం వైబుల్ సైజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇదే టమాటాను మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా ప్రాసెస్ చేయొచ్చు. అక్కడ మ్యాక్సిమం 10 టన్ పర్ అవర్ కెపాసిటీ యూనిట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళతో మీరు పోటీ పడాల్సి వచ్చినప్పుడు మనం ఏదో గంటకు 100 కేజీలో 150 కేజీలో చేస్తే కుదరదు. మినిమం వైబుల్ సైజు ఫర్ పల్ప్ మేకింగ్ 3 టన్ పర్ అవర్ కెపాసిటీ. అలా అయితే దాదాపు ఒక 8 to 10 crores ప్రాజెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఫ్రెష్ టమాటాస్ నుంచి డైరెక్ట్గా వాల్యుయేటెడ్ ప్రొడక్ట్ చేయగలిగితే అంటే సాసెస్ అండ్ కెచప్స్ కనుక అయితే అది ఈవెన్ చిన్న సైజు కూడా కొంత వైబిలిటీ ఉంటుంది. అలా కనుక అయితే 150 కేజీస్ పర్ అవర్ కెపాసిటీలో ఒక 75 లక్షల్లో ప్లాన్ చేయొచ్చు. ఇది కూడా మంచి వాస్తవానికి. ఇంకోటి ఏంటంటే వాస్తవము టమాటా ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ మార్కెట్ ప్రతి సంవత్సరం 30 నుంచి 35% పెరుగుతున్నది. ప్రాసెసింగ్ పెరగట్లేదు కానీ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ కన్జంప్షన్ పెరుగుతున్నది దేశంలో. అందువల్ల ఏంటంటే సరైన రా మెటీరియల్ నుండి ప్రాసెసింగ్ చేయగలిగితే దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇంకొకటి టమాటో బేస్డ్ ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ ఏంటంటే లైకోపెనే ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ టమాటా పేస్ట్. ఇప్పుడు మన ఈ టమాటాలు అంతా ఎర్రగా ఉంటాయి, కారణం ఏంటంటే దానికి లైకోపెనే. ఇప్పుడు మన మిరపకాయలు ఎర్రగా ఉండటానికి దానికి క్యాప్సికాసిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. అట్లాగే దీనికి లైకోపెనే అనేటువంటి ఒక కెమికల్ వల్ల మీకు అంత ఆ రెడ్నెస్ వస్తుంది అనమాట. దానిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మామూలు టమాటాలు పనికిరావు. దానికోసంగా ప్రత్యేకంగా పండించిన వెరైటీ టమాటాలే కావాలి. అలాంటివి కనుక ఉంటే ఇది ఎలా వస్తుందంటే 1 కేజీ టమాటా పేస్ట్కు 150 నుంచి 200 మిల్లీగ్రాముల లైకోపెనే వస్తుందన్నమాట. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారాను తర్వాత
సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ ద్వారా ఇది తయారు చేస్తారు. దీని ప్రైవేట్ కాస్ట్ మినిమం 15 కోట్లు ఉంటుంది అనమాట. ఇలాంటి యూనిట్లు నాకు తెలిసి ఇండియా మొత్తం మీద 1-2 ఉన్నట్టున్నాయి. బట్ ఏంటంటే రా మెటీరియల్ అవైలబిలిటీ ముఖ్యం అనమాట. ఆ స్పెసిఫిక్ క్వాలిటీ టమాటా ఉన్నప్పుడే ఇలాంటి ఇండస్ట్రీ పెట్టడం వీలవుతుంది. ఇంకొక కొత్త కాన్సెప్ట్ రెడీ టు సర్వ్ టమాటా జ్యూస్ బాటిలింగ్. ఇలాంటిది మనకు లేదు. మీకు దీంట్లో స్పైస్డ్ అండ్ సాల్టెడ్ ఒక వెరైటీ ఉంటే ప్లెయిన్ అండ్ సాల్టెడ్ ఇంకొక వెరైటీ తయారు చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ జ్యూసెస్ మాదిరిగానే ఇలా ఇది న్యాచురల్ టమాటా జ్యూస్ను హెల్త్ పరంగా కూడా మంచిది ఇది. అండ్ డైజెస్టివ్ కెపాసిటీ పెరుగుతుంది, సి విటమిన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కనుక అయితే 8,000 బాటిల్స్ పర్ డే కెపాసిటీలో జనరల్గా 200 ml సైజ్ పెడతారు. మరి ఎక్కువ సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా కూడా తాగటం ఎట్ ఏ టైం తీసుకోవటం కష్టము. టమాటా రెడీ టు సర్వ్ జ్యూస్ ఇది కనుక అయితే ఒక 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అంటే టమాటా పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇందాక చెప్పినట్టుగా డీహైడ్రేటెడ్ టమాటాస్ను కూడా తయారు చేస్తూ టమాటా పౌడర్ చేయటం ఒకటి. అలా కనుక అయితే 200 kgs పర్ డే కెపాసిటీలో 80 లక్షల్లో మొదలు పెట్టచ్చు, 80 lakhs. ఇందాక చెప్పినట్టుగా డీహైడ్రేటెడ్ టమాటాస్ని రా మెటీరియల్గా తీసుకొని వీళ్ళు కనుక పల్వరైజ్ చేయటం ద్వారా అయితే మినిమంలో ఒక 35-40 lakhsలో కూడా వీళ్ళు మొదలు పెట్టచ్చు. అంటే వీళ్ళే డీహైడ్రేట్ చేయటం ఒకటి, ఇంకోటేమో డీహైడ్రేటెడ్ వాటిని తీసుకొని పౌడర్ చేయటం ఒకటి. వీటిలో కూడా 2 టెక్నాలజీలు, ఒకటి డీహైడ్రేటెడ్ టమాటాస్ నుంచి పౌడర్ చేయటం ఒకటైతే ఇంకోటి స్ప్రే డ్రైయింగ్ టెక్నాలజీ. అక్కడ ఏం చేస్తుంటే టమాటాను పల్ప్ ఫామ్లో చేసి పల్ప్ను స్ప్రే డ్రైయింగ్ టెక్నాలజీలో పౌడర్ చేస్తారు అన్నమాట. యాక్చువల్లీ ఈ పౌడర్స్కు యూసేజ్ పెరుగుతున్నది అండ్ ఎక్స్పోర్ట్ అవకాశం ఉంది. దానితోడు ఇక్కడ కూడా మన దేశంలో కూడా ఈ రెడీ టు ఈట్ ఐటమ్స్లో వాడుతున్నారు, తర్వాత మన హోటల్స్లో వాటిల్లో వాడుతున్నారు, నోడేస్ ఇళ్లల్లో కూడా వాడుతున్నారు. రెడీ టు మన ఈ టమాటా పౌడర్ను ఎప్పుడైతే కేజీ 100 రూపాయలు టమాటా ఉన్నప్పుడు టమాటాల జోలికి వెళ్లకుండా ఈ పౌడర్ మన ఇళ్లలో వాడేసుకోవచ్చు. మనం ఎట్టయితే పసుపు కారపొడి వేస్తారో ఇది కూడా అలా వేస్తే మీకు న్యాచురల్ టమాటా టేస్ట్ వచ్చేస్తుంది. అలా ఇది స్ప్రే డ్రైయింగ్ టెక్నాలజీలో అయితే ఇది 50 kgs per hour కెపాసిటీలో 1 కోటి రూపాయల్లో ప్రాజెక్ట్ ప్లాన్ చేయొచ్చు. అయితే ఇంత అవసరం ఉంది మరి టమాటాతో ఈ ప్రాసెస్ చేయడానికి మాత్రం కంపెనీస్ చాలా తక్కువ ఉన్నట్లున్నాయి, ఎవరు కూడా ముందుకు రావట్లేదు, ఎందుకంటారు? అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా మనకు పండే టమాటాలో ప్రాసెసింగ్ చేయడానికి అనుకూలమైన టమాటాల పరిమాణం చాలా తక్కువ. దిస్ ఫ్యాక్ట్. ఈవెన్ టమాటా పల్పు మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అందుకనే రీసెంట్గా గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసిన పల్పు మీద 30% ట్యాక్స్ వేస్తున్నది. అప్పుడు ఏమవుతుందంటే ఇంపోర్టెడ్ పల్పులో లోకల్గా తయారైన పల్పులు మిక్స్ చేయటం ద్వారా ఈ కంపెనీస్ తయారు చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎక్స్క్లూజివ్ టమాటా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రాకపోవటానికి కారణం కూడా ఇదొకటి అన్నమాట. సరైన రా మెటీరియల్ దొరకకపోవటం ఒకటి. ఇంకోటి ఏంటంటే అబ్నార్మల్ ప్రైస్ వేరియేషన్. ఈ ప్రాబ్లం రైతులకే కాదు, ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్కి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు 100 రూపాయలు కొన్నప్పుడు ఎక్స్క్లూజివ్గా టమాటా బేస్డ్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. అందుకని ఆల్టర్నేటివ్ చూస్తారు, ఏదో ఇంపోర్టెడ్ పల్పు ఇంకా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. అందుకనంటే మనకు ఎక్స్క్లూజివ్ టమాటా బేస్డ్ ఇండస్ట్రీస్ తక్కువ, కానీ అదర్ అంటే ఇప్పుడు మ్యాంగో గువాతో పాటు టమాటా ప్రాసెస్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఆ ఇండస్ట్రీస్ సరిపోవు. ఇంకా అడిషనల్గా ఇండస్ట్రీ రావాలంటే బేసిక్ రిక్వైర్మెంట్ ప్రాసెసింగ్ చేయడానికి అనుగుణమైనటువంటి టమాటాలను ఉత్పత్తి చేయడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్. అప్పుడు కానీ ఇంకా ఎక్కువ మనకి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న సక్సెస్ అయిన కంపెనీస్ కానీ సక్సెస్ రేట్ కానీ ఎలా ఉందండి ఇందులో? అంటే సక్సెస్ను డిఫైన్ చేయడం కష్టం అండి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ సక్సెస్ అవ్వటానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఫెయిల్ అవటానికి కూడా అనే కారణాలు ఉంటాయి. అది వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ టమాటా సాసు కెచప్ డైరెక్ట్గా తయారు చేసుకొని మార్కెట్ చేసుకొని సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, పెద్ద కంపెనీసే పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో కారణాలు ఉంటాయి. దాని కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం కావచ్చు, మార్కెటింగ్ చేసుకోలేకపోవటం కావచ్చు, పొటెన్షియాలిటీ ఉంది. నేను చెప్తున్నాను కదా, ప్రతి సంవత్సరం ప్రాసెస్డ్ టమాటా ఉత్పత్తులు 30 నుంచి 35% పెరుగుతుందని గణాంకాలు చెప్తున్నాయి. అంటే యూసేజ్ పెరుగుతున్నది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో మీరు మార్కెట్లో ప్రోడక్ట్ తీసుకొని పోలేకపోయారు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ యువర్ ఇన్కేపబిలిటీ, మీరు చేసుకోలేకపోవటం అనేది బేసిక్ కారణం. అది అందువల్ల అంటే సక్సెస్గా ఎలా కారణాలు ఉంటాయో ఫెయిల్యూర్స్ కూడా కారణాలు ఉంటాయి.
అంటే అట్లా అని చెప్పి మార్కెటింగ్ ఈజీ అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. సరైన క్వాలిటీ ప్రోడక్టు సరైన ప్రైసింగ్లో తయారు చేసి సరైన మార్కెట్ ప్లేస్లో కనుక పెట్టగలిగితే కస్టమర్ని ఆకర్షించి మార్కెట్ చేసుకోవటం అంత పెద్ద కష్టమైన విషయమేం కాదు. ఈ ప్రాసెస్ కనుక పెరిగితే రైతుకి ఎంతవరకు లాభం ఉంది? ప్రాసెస్ కనుక పెరిగితే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేది రైతుకే. ఇలాంటి డ్రాస్టిక్గా రేట్లు పడిపోవటం అనేది ఉండదు. అండ్ ప్రాసెస్ జరగటం వల్ల కన్జ్యూమర్కి కూడా ఇట్లా 100 రూపాయలకు 200 కొనాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఆ మెయింటెనెన్స్ ఉంటుంది అన్నమాట, బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఇతర దేశాలతో పోల్చుకుంటే అక్కడ ఉన్న రిఫ్రిజిరేటర్ సైజు పెద్ద ఉంటుంది. ఈవెన్ మిల్క్ కూడా వాళ్ళు క్యాన్లు ఒకేసారి కొనుక్కోవడం జరుగుద్ది. ఇక్కడ ఏదైనా మనం ఫ్రెష్గా కొనుక్కోవాలి, ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ అనేది దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రాసెస్ అయిన ఫుడ్ తీసుకోవడానికి అంత రెడీ ఉన్నారంటారా? అంటే ఒక్కటండి, ఇక్కడ ఫస్ట్ ఒకటి ఏది 100% న్యాచురల్గా సబ్స్టిట్యూట్ కాదు, అందులో మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఫ్రెష్గా కూరగాయలు తీసిపోయి చేసుకున్నాం అంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, మేబీ ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే అత్యధిక ధరలో మనం కొనలేమో అలాంటి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఇవి అవుతాయి. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ రెడీ టు ఈట్ ఐటమ్స్ మన ప్యాకెడ్ వస్తున్నాయి, వాటిలో మీరు ఫ్రెష్గా పెట్టాల్సిన పని లేదు అసలు. దాన్ని మన టమాటా పౌడర్ ఫామ్లో వాడచ్చు అక్కడ. అందువల్ల అంటే ఇప్పుడు ఇది కంప్లీట్గా మనకి రెడీ టు ఈట్ ఐటమ్స్ మాదిరిగానే ఇప్పుడు ఈ ప్రాసెస్డ్ ఫ్రూట్స్ రాగానే కన్జ్యూమర్ 100% ఇవే వాడతాడు, ఇంకా కూరగాయల మార్కెట్కి పోవటం మానేస్తాడని చెప్పక్కర్లేదు. ఎక్కడైతే ఆల్టర్నేట్గా ఈవెన్ ఏం లేదు, వాళ్ళు మొత్తం సంవత్సరంలో వాడేటువంటి టమాటాలో 10% ఈ ప్రాసెస్డ్ ప్రోడక్ట్ వాడినా కూడా ఇటు రైతులకు ఇండస్ట్రియలిస్టులకు బెనిఫిట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి మన వారికి? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అంటే వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉండాలని. అంటే నా ఉద్దేశం మన దేశానికి ఇన్ఫీరియర్ క్వాలిటీ అయినా పర్వాలేదని చెప్పడం కాదు, కానీ బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఆ జిఎంపీ స్టాండర్డ్స్ కానీ ఆ మెషినరీ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవ్వటం కానీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ మీద బాగా డిమాండ్ పెరుగుతుంది. ఈవెన్ రైతులు కూడా వాళ్ళు కనుక ఆర్గానిక్ పద్ధతిలో టమాటాలు పండించగలిగితే దెన్ ఇండస్ట్రీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేయటానికి అనుకూలమైన ఎన్విరాన్మెంట్తో వాళ్ళు కనుక ఇండస్ట్రీని కనుక చేస్తే ఆర్గానిక్ ప్రాసెస్డ్ ఫుడ్ మంచి పొటెన్షియాలిటీ ఉంది, ఎక్స్పోర్ట్ అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కంపెనీ పెట్టాల్సిన వాళ్ళకి మీరిచ్చే మెయిన్ సూచనలు అంటే ఒకటి, ఇక్కడ మనం ఏది సక్సెస్ గ్యారంటీ అని చెప్పం. బిజినెస్లో రిస్క్ అనేది పార్ట్ అండ్ పార్సల్. రిస్క్ తీసుకున్నందుకు వచ్చే రెమ్యూనరేషన్ ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ డెఫినెట్. అందువల్ల ఏమంటే రిస్క్ అనేది ఉంటుంది, కాకపోతే రిస్క్ ఎంత మినిమైజ్ చేసుకోగలం అనేది వీళ్ళు ఆలోచించాల్సిన విషయము. సరైన పద్ధతిలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మొదలు పెడితే వీళ్ళు విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదని చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుందండి. ఇప్పుడు తెలంగాణలో సపోర్ట్ ఉంది, ఆంధ్రాలో సపోర్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు వీళ్ళు జెన్యూన్గా సంపాదించిన ప్రాఫిట్ను 100% ఎగ్జాంప్షన్ ఫ్రమ్ ట్యాక్స్ ఫర్ 5 years. అంతకన్నా బెనిఫిట్ ఏంటండి? వీళ్ళు 10 కోట్లు పెట్టినప్పుడు వాళ్ళకి సంవత్సరానికి 2 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, కంప్లీట్ ఎగ్జాంప్టెడ్. ఇంకా ఈ అడ్డదారులు దొక్కాల్సిన పని ఉండదు కదా, అది మేజర్ బెనిఫిట్ అనమాట. తర్వాత మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా సహకార సంఘాలు కానివ్వండి, లేదంటే 2-3 కలిసి కానీ పెట్టడం వల్ల అన్ని రకాలుగా చాలా మంది కూడా ఉపాధి, మరీ ముఖ్యంగా రైతులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టమాటో ప్రాసెసింగ్ గురించి చాలా చక్కగా వివరించారు శ్రీనివాసరావు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ నెల తల్లి కార్యక్రమం.